అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రదత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఐఎమ్ జ్యోత్స్నా చంద్రదత్. నమస్తే సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ సార్. ఎందుకంటే బిఫోర్ కరోనా నేను ఇక్కడ వర్క్ చేశాను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. అప్పుడు మా ప్రిన్సిపల్ గారు కూడా మీలాగా ఎంత స్మైలింగ్, ఎంత మంచిగా రిసీవ్ చేసుకునేవారంటే మిమ్మల్ని చూడగానే నాకు ఆ సార్ గుర్తొచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు నేను కొత్త కదా, నాకు కూడా మీరు కొత్తే, కానీ ఈ ప్లేస్ మాత్రము చాలా పాతది నాకు. బికాజ్ ఐ వర్క్ హియర్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఐ వాజ్ ద ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అండ్ గొప్ప చెప్పుకుంటే బాగుండదు, కానీ నేను చెప్పినప్పుడు ఇంగ్లీష్లో అందరు స్టూడెంట్స్కి ఏ గ్రేడ్ అండ్ A+ నా సబ్జెక్ట్లో వచ్చేవి. మిగిలిన సబ్జెక్ట్స్ గురించి నాకు అవసరం లేదు, అన్ని సబ్జెక్ట్స్ అందరూ బాగా చదువుకోవాలి, కానీ నా సబ్జెక్ట్లో మాత్రం ఏ గ్రేడ్ అండ్ A+ వచ్చేది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, ముందుగా ప్రిన్సిపల్ గారికి, కాలేజ్ ఫ్యాకల్టీకి, మా వనితా వాక్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటిదాకా చాలా ఇన్ఫార్మల్గా మాట్లాడాను, ఇప్పుడు కొద్దిగా ఫార్మల్గా మాట్లాడుకుందాము. నాకు ఎక్కువ ఇన్ఫార్మల్గా మాట్లాడటమే అలవాటు, ఫార్మల్గా మాట్లాడాలంటే కొద్దిగా కష్టపడాలి. సారీ సార్, ఫస్టే విష్ చేసి ఉండాల్సింది. ఓకే, ఈరోజు తెలుసు కదా మీకు ఏంటి, ఈరోజు నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ డే. దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. సూసైడ్ చాలామందికి అనిపిస్తుంది చాలా కామన్ ప్రాబ్లం ఇది. ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది, అబ్బాయి ఏం జీవితం రా బాబు ఇది, ఎన్నాళ్ళు బతకాలి, ఒక్క క్షణమే అనిపిస్తుంది. ఎప్పుడు అనిపించదు, ఏదో ఒక్క టైంలో ఒక్క క్షణం అనిపిస్తుంది. ఆ క్షణాన్ని మనము తట్టుకొని నిలబడగలగాలి. అట్లా తట్టుకొని నిలబడితే మనం చాలా గ్రేట్ అవుతాము. అట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి, వాటన్నిటిని పక్కన పెట్టేసేయాలి. సో ఈ సూసైడ్ అనేది ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది? స్ట్రెస్, ఒక రకమైన స్ట్రెస్ ఎప్పటి నుంచో పేరుకుపోతూ ఉంటుంది. మనం ఒక గిన్నె ఉందనుకోండి, అందులో కొద్దిగా వాటర్ పెట్టాము, మూత పెట్టలేదు, రోజు రోజు కొద్దిగా డస్ట్ పడుతుంది అందులో, అవునా? వారం రోజులు అయ్యేటప్పటికి కొద్దిగా డస్ట్ కనిపిస్తుంది, 1 month అయ్యేటప్పటికి ఇంకా డస్ట్ కనిపిస్తూనే ఉంటుంది. అట్లాగే ఈ స్ట్రెస్ అనేది మన మనసులో పేరుకుపోతూ ఉంటుంది. ఏదో ఒక చోట స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి రాను రాను రోజు రోజుకి పేరుకుపోతూ ఉంటుంది. ఎందుకు పేరుకుపోతుందంటే మనం దాన్నే ఆలోచిస్తున్నాం కాబట్టి. అది మనకి అవసరం లేదు, కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ మనకి చాలా బాధ అనిపిస్తుంది, చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచించడము, దాంతో ఆ స్ట్రెస్ని మనం భరించలేక ఇంకా ఏం చేయాలిరా బాబు అని అర్థం లేక సూసైడ్ చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన అప్పుడు వస్తుంది. కానీ ఆ గిన్నె మనం రోజు కడుక్కోవచ్చు కదా, క్లీన్ చేసుకోవచ్చు కదా. కొన్ని రోజు మనం బిజీ ఉన్నాము, 1 week అయినా క్లీన్ చేసుకోవచ్చు కదా. కానీ అట్లా చేయకపోవడం వల్లనే, అంటే మైండ్ మనము రిఫ్రెష్ చేసుకోకపోవడం వల్లనే ఈ స్ట్రెస్ అనేది వస్తుంది. ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి సూసైడల్ థాట్స్ అనేవి వస్తాయి. సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? అసలు స్ట్రెస్ అనుకున్నాము, ఈ స్ట్రెస్ దేని వలన వస్తుంది? దేని వలన వస్తుంది స్ట్రెస్? నేను ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడతాను, మీరు ఇంకేమన్నా ఎక్స్ట్రా పాయింట్ చెప్తారేమో చూస్తున్నాను. స్ట్రెస్ దేనితో వస్తుంది? ప్రాబ్లమ్సే స్ట్రెస్. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మెయిన్గా మనకి కనిపించేది లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూర్ తోటి స్ట్రెస్ వస్తుంది. ఈ లవ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? జనరల్గా మనం చూసుకుంటే మనం పుట్టినప్పుడు మన పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది లవ్. మన ఎంత మురిపెంగా చూసుకుంటూ ఉంటారు అమ్మ నాన్న.
మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళిపోండి. మీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 17, 18, 19 ఉంటాయి కదా. ఒక 12 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, అప్పుడైతే మీకు గుర్తుంటుంది. మంత్స్ బేబీస్ అయితే గుర్తుండదు, 1 ఇయర్ గుర్తుండదు, 2nd ఇయర్ గుర్తుండదు. 12 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, అమ్మ వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారు. అప్పుడేమైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రేమతోటి రాలే. 5 ఇయర్స్ క్రితం వచ్చిందా? రాలేదు. కానీ టీనేజ్కి వచ్చిన తర్వాత వస్తుంది ప్రాబ్లం. మీరు అన్నానని మిమ్మల్ని అంటున్నాను అనుకోండి, జనరల్గా చెప్తున్నాను అన్నమాట. సో టీనేజ్ వచ్చిన తర్వాత ఒక డ్రామా స్టార్ట్ అవుతుంది ప్రతి మనిషి జీవితంలో. ఎవరు ఎక్సెప్షన్ కాదు అందులో. ఈ కాలంలో పిల్లలైతే అసలు ఎక్సెప్షన్ కాదు. టీనేజ్ డ్రామా అంటారు. అంటే పైకి ఒక రకంగా కనిపిస్తూ ఉంటారు, మనసులో వేరే ఏదో ఉంటుంది. పైకి అందరితో మాట్లాడుతూ ఉంటారు, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. అంటే బాడీ ప్రెజెంట్. సూపర్ ఆన్సర్. ఇంత బాగా ఎవరిని ఆన్సర్ చేస్తారో క్వశ్చన్కి. సో ఈ లవ్ అఫైర్ వలన చాలామంది సూయిసైడ్స్ కమిట్ చేసుకుంటున్నారు. మరి ఇట్లాంటి లవ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? టీనేజ్ వచ్చిన తర్వాత. అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ క్రితం నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఎప్పటి నుంచి లవ్లో ఉన్నాము? పుట్టినప్పటి నుంచి లవ్లో ఉన్నాము. ఆ లవ్ మనకి గుర్తు రావట్లేదు. మనకి 2 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయిన లవ్, 2 మంత్స్ క్రితం స్టార్ట్ అయిన లవ్ గుర్తొచ్చి అది ఒక పెద్ద స్ట్రెస్ అయిపోయి, అబ్బాయి కాదన్నాడు నన్ను, అమ్మాయి కాదండి. అబ్బాయిలు కూడా ఏం ఎక్సెప్షన్ కాదు, నేను అమ్మాయిలకి ఇక్కడ గర్ల్స్ కాలేజ్లో చెప్తున్నాను. కానీ ఇట్లాంటి అభిప్రాయాలన్నీ కూడా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు, చాలా స్ట్రెస్. మరి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరన్నా ఇంట్లో చెప్తారా? లవ్ అఫైర్ ఉన్నప్పుడు ఎవరన్నా ఇంట్లో చెప్తారా? ఎవ్వరూ చెప్పరు. అది ఫెయిల్ అయినప్పుడు మాత్రము ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఆ స్ట్రెస్ భరించలేక సూయిసైడల్ థాట్స్ వైపు వెళ్తారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది? మీకేమైనా అర్థమైందా? అర్థం కాకపోతే నేను చెప్తాను. అనవసరమైన విషయాలని గురించి ఆలోచించటం వలన, అనవసరమైన పనులు చేయటము వలన మనకి అనవసరమైన స్ట్రెస్ వస్తుంది. ఈ స్ట్రెస్ మనకేం అవసరం లేదు. అమ్మకి హెల్త్ బాగాలేదా? స్ట్రెస్ న్యాచురల్ కదా, అమ్మకి హెల్త్ బాగాలేదు. తమ్ముడికి బాగాలేదా? తమ్ముడికి తక్కువ మార్క్స్ వచ్చాయి, కొద్దిగా స్ట్రెస్. అరే వీడికి ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి? కానీ ఆ స్ట్రెస్ మనని సూయిసైడల్ థాట్స్ వైపుకి తీసుకెళ్ళదు. ఏ స్ట్రెస్ తీసుకెళ్తుంది? లవ్ విత్ ది ఆపోజిట్ సెక్స్. అమ్మాయిలైతే అబ్బాయిల వైపు నుంచి, అబ్బాయిలైతే అమ్మాయిల వైపు నుంచి. ఇట్లాగా వచ్చే స్ట్రెస్ సూయిసైడల్ థాట్స్ వైపుకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చెప్తారు? లవ్ అవసరమా? టీనేజ్లో స్టార్ట్ అయిన లవ్ అవసరమా? కొద్దిగా గట్టిగా చెప్పండి, బాగుంటుంది. వెరీ నైస్. అట్లాంటి ఆలోచనలు ఉండకూడదు. సో లవ్ తోటి, ఆపోజిట్ సెక్స్ తోటి లవ్ కనుక ఉంటే సూయిసైడల్ థాట్స్ వస్తాయి. అది మనకి 100% అనవసరము. సెకండ్ ఏంటి చెప్తారా? స్టడీస్ తోటి స్ట్రెస్ అవుతారు చాలామంది. చూడండి, ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సూయిసైడ్ చేసుకున్నారనే న్యూస్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. అంటే స్టడీస్తో స్ట్రెస్. ఆ స్టడీతో ఎట్లాంటి స్ట్రెస్? పేరెంట్స్ హోప్ పెట్టుకుంటారు, మా అమ్మాయి డాక్టర్ కావాలి, మా అబ్బాయి డాక్టర్ కావాలి. ఫోర్స్ స్ట్రెస్ చేస్తూ ఉంటారు. చదువు, నువ్వు చదవాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు కలెక్టర్ కావాలి. ఇది ఫోర్స్. ఈ స్ట్రెస్ అంతా కూడా మైండ్లో పట్టేస్తుంది. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు get good rank in the MSET, there comes the suicidal thought. అమ్మా నాన్న మాటలు నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. వాళ్ళు ఏమంటున్నారు? నీ మీద ఇంత ఖర్చు పెట్టాము, ఇంత శ్రమ పడుతున్నాము నీ గురించి, ఇద్దరం జాబ్ చేస్తున్నాము, ఇంత మనీ పెట్టాము, నువ్వు చదవడానికి ఏంటి? చదువు, నువ్వు కలెక్టర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలని ఒక రకమైన స్ట్రెస్ ఇంట్లో క్రియేట్ అవుతుంది. దేనివల్ల? స్టడీస్ తోటి. మనము 100% చదువుతాము. 100% చదివిన తర్వాత కూడా మనకి 100% మార్క్స్ వస్తాయని గ్యారంటీ లేదు.
ఆ ఎగ్జామ్ టైంలో ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది, నిద్రపోము సరిగ్గా, కొద్దిగా వీక్ అనిపిస్తుంది, టైంకి ఆన్సర్ గుర్తురాదు. ఆ ఆన్సర్ మనం 100 టైమ్స్ చదువుంటాము, కానీ ఆ పర్టికులర్ టైంలో గుర్తు రాలేదు, అప్పుడు స్ట్రెస్. ఇట్లా ఇంత కష్టపడ్డాను రాలేదు, అమ్మ నాన్నని సాటిస్ఫై చేయలేకపోతున్నాను, ఇట్లాగా కొంతమంది సూసైడ్ చేసుకునే మెంటాలిటీని డెవలప్ చేసుకుంటున్నారు. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దేర్ గోల్. సో ఈ స్టడీస్ ఎట్లా పెట్టుకోవాలంటే, మనము స్టడీస్ని స్ట్రెస్ లాగా తీసుకోకూడదు. యూ మస్ట్ గెట్ ఏ గుడ్ ర్యాంక్, దట్ ఈస్ 100%. బట్ if you don't get it, don't get disappointed or distressed. There are 100 ways to live. మనకి ఇదొక్కటే ప్రపంచం కాదు. డాక్టర్ అయితేనే ప్రపంచమా? అందరూ ఒక 100 మెంబర్స్, 1,00,000 మంది డాక్టర్స్ అయ్యారు పేరెంట్స్ మాటతోటి. ఏం చేస్తారు వాళ్ళు? పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? అందరు డాక్టర్సే. అవునా? మన ఇంట్రెస్ట్ కూడా మనం తీసుకోవాలి. ఇంకోళ్ళ ఇంట్రెస్ట్ మీదే మనము ధ్యాస పెట్టకుండా మన ఇంట్రెస్ట్ తోటి కూడా మనం స్టడీ చేయాలి, మనము డెవలప్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఫర్ గెటింగ్ suicidal thoughts. First one is love failure. Second one is studies stress. The third one is job opportunities or economical status. ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఎవరో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, దాన్ని తట్టుకోలేక అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నారని. స్టడీస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఏదో ఒక ప్రొఫెషన్లో వెళ్ళాలి, మంచి జాబ్ చేయాలి, మంచి శాలరీ తెచ్చుకోవాలి, ఎన్నో కలలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి మన కలలు ఫుల్ఫిల్ కాకపోవచ్చు. Because of some opportunities, we may not be able to avail all the opportunities. We may not be able to do properly in the interview. Something may happen. Some bad luck also may be there. So because of these reasons, a particular person may not get the job required by him. అంటే మనం ఒక గోల్ పెట్టుకుంటాము. ఏం గోల్ పెడతాం? బ్యాంక్ మేనేజర్ కావాలి, లేకపోతే కలెక్టర్ కావాలి. మనకే ఒక గోల్ ఉంది, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. అంటే మన జీవితం అయిపోయిందా? ఇంకా ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది అదర్ వేస్ ఆల్సో. ఓకే, నాకు ఎంసెట్లో సీట్ రాలేదు, ఎంబీబీఎస్లో సీట్ రాలేదు. వాట్ ఆర్ ది అదర్ ఆపర్చునిటీస్? ఐ కెన్ డూ ఫార్మసీ, ఐ కెన్ డూ అగ్రికల్చరల్ బిఎస్సి. సో మెనీ థింగ్స్ ఆర్ దయర్. ఇఫ్ నాట్ ఎంబీబీఎస్, యూ కెన్ బికమ్ BHMS, హోమియోపతి డాక్టర్ కోర్స్కి వెళ్ళచ్చు, ఆయుర్వేదిక్ డాక్టర్ కోర్స్కి వెళ్ళచ్చు, వెటర్నరీ డాక్టర్ కోర్స్కి వెళ్ళచ్చు. ఇట్లా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి మన గోల్ ఎప్పుడు ఒకదాని మీద ఉండడం అనేది కరెక్ట్, కానీ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ 2 or 3 వేరియేషన్స్ ఆల్సో. దెన్ వీ కెన్ లివ్ హ్యాపీలీ. ఈ జాబ్ రాలేదని, ఎకనామిక్ కండిషన్ సరిగ్గా లేదని సూసైడ్ చేసుకునే వాళ్ళని క్షమించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే చూస్తున్నారు. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటున్నారు. 3 ఉంటాయా? 4వది ఎందుకు చూడము? 4వది కూడా యూజ్ చేసుకోవాలి కదా. కుందేలు 3 కాళ్ళతో నడిస్తే ఎట్లుంటుంది? సరిగ్గా నడవలేదు. 4వ కాళ్ళని కూడా యూజ్ చేసుకుంటే కరెక్ట్గా నడవగలదు. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వేరియస్ ఆపర్చునిటీస్. ట్రై చేయాలి. we may not be successful. Even then we have to go on trying and not getting these suicidal thoughts. కొంతమందికి ఏమనిపిస్తుందంటే, నేను ఆ పోస్ట్లో ఉంటేనే, ఆఫీసర్ పోస్ట్లో ఉంటేనే నాకు ఇష్టము, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టము, సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్, వాట్ టు డూ? యు థింక్ అబౌట్ ది అదర్ థింగ్. కొద్దిగా తక్కువ పోస్ట్ అయితే ఏంటి, క్లాప్ చేయకూడదా? చేయొచ్చు కదా. మనము ఎప్పుడు ఏ పోస్ట్ చేసినా, ఏ జాబ్ చేసినా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ బిజినెస్ చేసినా కూడా, ఇఫ్ యు ఆర్ గుడ్, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ దట్ బిజినెస్ ఆర్ జాబ్.
మనం ఎంత చిన్న జాబ్ చేస్తున్నాం, పెద్ద జాబ్ చేస్తున్నామని కాదు, మనం ఎట్లా చేస్తున్నాం అనే దాని మీద మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో వెన్ యూ థింక్ ఇన్ దిస్ వే, యూ నెవర్ గెట్ ది suicidal thoughts. So what are the 3 main reasons for getting the suicidal thoughts? First one is, what is the first one? Love failure. Second one? Good. Third one? Job opportunities or economic conditions. So ఇట్లాంటి వాటిని మనము తట్టుకొని నిలబడాలి. ఫస్ట్ ఏమనుకున్నాము, సూయిసైడల్ థాట్స్ రావడం అనేది చాలా కామన్, ప్రతి ఒక్కళ్ళకు కూడా జీవితంలో ఏదో ఒక టైంలో వస్తుంది అనుకున్నాము. కానీ అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆత్మహత్య మహాపాతకము. అంటే చాలా పెద్ద తప్పు చేస్తున్నాం, ఎంతో పాపం వస్తుంది. మరి చచ్చిపోతే పాపం ఎట్లా వస్తుంది? లైఫ్ ఎండ్ అయిపోయింది కదా, ఎట్లా వస్తుంది? నెక్స్ట్ జన్మ. మన ట్రెడిషన్స్లో బర్త్ ఆఫ్టర్ బర్త్ ఉంటుంది. ఈ జన్మలో మనం చేసిన దానికి నెక్స్ట్ జన్మలో కూడా మంచి అనుభవిస్తామా, చెడు కూడా అనుభవిస్తాము. కాబట్టి ఆ పాపాన్ని మనం తీసుకోకూడదు. లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్. ఇట్లా సూయిసైడల్ థాట్స్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఆలోచించాలి. ఫస్ట్ ఏంటంటే, నాకు ఈ థాట్ ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది ఈ థాట్? మనకైతే తెలుసు కదా, రీజన్ తెలుసు ఎందుకు చేసుకోవాలనుకున్నాము అని. దాని మీద మనము ఎక్కువసేపు ఆలోచించాలి. ఆ రీజన్ తెలిసింది, మరి ఆ రీజన్కి ఏంటి సొల్యూషన్ లేదా? ప్రతి లాక్కి ఒక కీ ఉంటుంది కదా, ఎక్కడ తాళం వేసినా దాని కీ అయితే ఉంటుంది కదా, అట్లాగే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. మరి నా ప్రాబ్లం ఇది, నేను ఎట్లాంటి సొల్యూషన్స్ తీసుకోవచ్చు? ఈ రకంగా ఆలోచించుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ కౌన్సిలింగ్. మనకి మనమే కౌన్సిల్ చేసుకోవాలి. అంటే మనతో మనమే మాట్లాడుకోవాలి, మనసులో మాట్లాడుకోవాలి. నాకు ఎందుకు వచ్చింది ఆలోచన, ఇది తప్పు కదా, డెఫినెట్గా తప్పు. ఆ విషయం తెలియదు అందరికీ. ఆత్మహత్య చేసుకోవడం తప్పని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారనమాట. తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాను, నేను లేకపోతే అమ్మ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, నాన్న ఎట్లా ఫీల్ అవుతారు, ఇట్లా అంతా కూడా మనసులో ఒక పెద్ద డిస్కషన్ చేసుకోవాలి. అప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుతుంది. నేను ఎట్లా హ్యాపీగా ఉండగలను, ఈ ప్రాబ్లంకి ఎట్లా సొల్యూషన్ వస్తుంది, ఇవన్నీ మీకే తెలిసిపోతాయి. 100% తెలుస్తాయి మీ గురించి మీరు ఆలోచించుకుంటే. దట్ ఈజ్ సెల్ఫ్ కౌన్సిలింగ్. మీకు అది తెలియట్లేదు, దారి తెలియట్లేదు, అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఫ్యామిలీ మెంబర్స్ తోటి కౌన్సిలింగ్ తీసుకోవాలి. మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అమ్మా నాన్నతో చెప్పాలి. ఫ్యామిలీ మెంబర్స్తో కౌన్సిలింగ్, వాళ్ళు తప్పకుండా ఒక దారి చూపిస్తారు, మీకు పరిష్కారం చూపిస్తారు. మనం ఎవరినో నమ్ముతున్నాము. లవ్ అఫైర్ అనుకున్నాం కదా, 2 నెలల క్రితం పరిచయమైన వాళ్ళని, 3 years క్రితం పరిచయమైన వాళ్ళని నమ్ముతున్నాం. బట్ వై డోంట్ వీ బిలీవ్ అవర్ పేరెంట్స్? దే లవ్ us సో మచ్ ఫర్ సో లాంగ్. మీరు పుట్టక ముందు నుంచి, మీరు పట్టులో ఉన్న దగ్గర నుంచి అమ్మ మిమ్మల్ని ప్రేమిస్తుంది, తెలుసా కదా. నాన్నకి ఇష్టము, మీరు పుట్టక ముందు నుంచే వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. సో అంత క్లోజ్ పర్సన్స్ తోటి మనసు విప్పి మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది సెకండ్. ఇంకా ఈ 2 కుదరలేదు, ఇంకా స్ట్రెస్ఫుల్గానే ఉన్నారంటే ప్రొఫెషనల్స్ తోటి కౌన్సిలింగ్ తీసుకోవాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంత క్లియర్గా చెప్పాలి, ప్రాబ్లం మొత్తం క్లారిటీ ఉండాలి. అప్పుడు మీకు మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ మీకు చెప్పాను కదా, ఇవన్నీ మనం ఎవరికి చెప్పాలి? మీకు అందరికీ మీ విషయాలు తెలిసినాయి. మీ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఇట్లాంటివి చిన్నగా డిస్కస్ చేసుకుంటే అందరికీ అవేర్నెస్ వస్తుంది. సూయిసైడ్ చేసుకుంటే దేనికి పరిష్కారము? దేనికి పరిష్కారం? పరిష్కారం ఉందా? పరిష్కారం లేదు. కానీ అది ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తుంది. మన లైఫ్ లేదు, మన శరీరం లేదు, మనకి తెలియదు. ఇంకా పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది, ఫ్రెండ్స్కి ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది,
ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మాత్రమే మనం అనుకుంటున్నాము. సొసైటీ మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది మనకి తెలియకుండానే. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే దీని వలన వచ్చే సూసైడ్ వలన వచ్చే నష్టాలన్నీ తెలుసుకుని ఇట్లా ఉండకూడదు, ఇట్లాంటి థాట్స్ రాకూడదు అని మీరు కూడా అందరికీ చెప్పగలగాలి. ఒక క్లారిటీ ఉండాలి మైండ్లో, ఏదో ఒకటి మాట్లాడకూడదు. ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, మనకి చాలా దారులు తెలుస్తాయి ఆ రోజు. కాబట్టి వీ హ్యావ్ టు స్ప్రెడ్ సచ్ అవేర్నెస్ in the society. You discuss with your family members, you discuss with your friends, whoever they are. So I'm very happy to see all of you. And ఈ డే గురించి అవేర్నెస్, సూయిసైడల్ థాట్స్ ప్రివెన్షన్ గురించి అవేర్నెస్ మీరు కూడా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటూ I thank all of you for listening to me. I thank Principal Sir, faculty and Valtavaku members for giving me this wonderful opportunity to share my ideas with you. Thank you so much.